ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడికి తల్లైనప్పుడు వీడి ప్రాణాలు తీయాలనుకుంది. వీడి తల్లి తనే అని తెలియనప్పుడు ప్రాణం పోసింది. ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు రాక్షసులా అనిపించిన ప్రాణాన్ని కాపాడినప్పుడు మాత్రం దేవతలాగే అనిపిస్తోంది. కానీ బంటి ప్రాణం తీయాలనుకున్న అమ్మే ఇప్పుడు ప్రాణం పోసిందన్న విషయం మాత్రం బంటికి తెలియనివ్వక స్వామి. నువ్వు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పు నాన్న. థ్యాంక్ యూ స్వామి. పద వెళ్దాం. చంద్ర, అన్నయ్య, ఆ పేదవాళ్ల ఇళ్ల కన్స్ట్రక్షన్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు ఫినిషింగ్ టచ్లో ఉన్నాయి అన్నయ్య. ఇంకొంచెం త్వరగా చేయించు. ఎట్టి పరిస్థితుల్లో మనం సంక్రాంతి కల్లా ఆ ఇళ్లని పేదవాళ్లకు అందజేయాలి. అలాగే అన్నయ్య. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. దీపు, స్కూల్ అప్పుడే అయిపోయిందా? అయిపోయింది కాబట్టే వచ్చాను పిన్ని. నువ్వు మాటలు బాగా నేర్చావు. ఇంతకీ మమ్మీ ఎక్కడా? మమ్మీ నన్ను తీసుకురావడానికి రాలేదు. డ్రైవర్ కదా వచ్చాడు. సరే సరే, నేను ఆడుకోవాలి. ఫ్రెష్ అప్ అయి వస్తాను. డ్రైవర్ వెళ్ళాడా? మరి రూపాయి ఎక్కడికి వెళ్ళినట్టు? పింకీ, అక్క నీకేమైనా చెప్పి వెళ్ళిందా? చెప్పలేదు పెదనాన్న. అవునా? చంద్ర, రూపకి ఫోన్ చేసి ఎక్కడుందో కనుక్కో. అలాగే అన్నయ్య. అమ్మా రూపా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు స్కూలుకు కూడా వెళ్ళలేదంటగా? నానా, స్కూల్లో దీపుకి లంచ్ తినిపిద్దామని వెళ్ళాను కదా. లంచ్ చేయిస్తుంటే సడన్ గా బంటిని ఎవరో కిడ్నాప్ చేశారు నాన్న. బంటి, ఏమైందన్నా? ఈ రక్తం ఏంటి? ఏమైందమ్మా? ఊరే అయ్యా, ఈ దెబ్బలేంట్రా? ఒంటి నిండా ఇన్ని దెబ్బలేంది? ఒరే అయ్యా, ఏంటైనదిరా ఇడికి? ఒరే అయ్యా, ఏంటైనది? తాగనానా? కిడ్నాప్ చేశారని చెప్తే వీళ్ళు భయపడతారు. యాక్సిడెంట్ అయిందని చెప్దాం. ఏంటి బంటి, ఈ గాయాలేంటి? అదో పెద్ద కదా ఫ్రెండు. పెద్ద కథేం కాదు అమ్మగారు, చిన్న యాక్సిడెంట్ అయింది అంతే. ఏమంటున్నావురా? యాక్సిడెంట్ ఏంట్రా? ఎందుకు నాన్న అబద్ధం చెప్తున్నావు? అబద్ధమా? మరి నిజమేంటో నువ్వు చెప్పరా. నన్నెవరో కిడ్నాప్ చేశారు నానమ్మా.
కిడ్నాప్ చేశారా? అసలు స్కూల్లో సెక్యూరిటీ ఏం చేస్తుంది? లంచ్ టైం కాబట్టి అందరూ భోజనానికి వెళ్ళారేమో నాన్న. మరి ఆ తర్వాత ఏమైంది రూపా? దేవుడు దయ వల్ల ఆ కిడ్నాపర్ల నుండి బంటి తప్పించుకున్నాడు బాబాయ్. అమ్మయ్యా. అమ్మా రూపా, ఎవరు చేశారో, ఎందుకు చేశారో ఏమన్నా తెలిసిందా? లేదు నాన్న, బంటి కిడ్నాపర్ల నుండి తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. బంటిని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నంలో నేనుండిపోయాను. ఆ కిడ్నాపర్లు తప్పించుకుని వెళ్ళిపోయారు. ఈ వెధవలకి ఇదో అలవాటైపోయింది. అభం శుభం తెలియని పిల్లల్ని కిడ్నాప్ చేయటం, వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ అమ్మా నాన్నల్ని వేధించటం. అన్నయ్య, ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు అన్నయ్య. ఆ కిడ్నాపర్స్ ఎవరో నేను ఎంక్వైరీ చేయిస్తాను. వాళ్ళెవరైనా సరే వాళ్ళు జైల్లో ఉండేలా నేను చూసుకుంటాను. ఇప్పుడు బంటికి ఎలా ఉందమ్మా? రే నాయనా, మన బంటిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుందిరా? నాకు అదే అర్థం కావడం లేదమ్మా. ఒరే అయ్యా, దేవుడి దయ వల్ల మన బంటికి ఏటి కాలేదు. ఇక నుంచి మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలా. బాబా దయ వల్ల సమయానికి నా ఫ్రెండ్ వచ్చి నన్ను కాపాడింది తాతయ్య. మంచి పని చేసావమ్మా రూపా. అయినా నువ్వు నాకు కాల్ చేసి ఉండొచ్చు కదా. హాస్పిటల్ నుండి మీకు కూడా కాల్ చేశాను నాన్న. కాల్ వెయిటింగ్ వచ్చింది. అవునా? అయ్యో, నేను చూసుకోలేదమ్మా. ఆ దేవుడి దయ వల్ల సమయానికి బ్లడ్ దొరకడంతో బంటి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీపక్, నీ చేతికేమైంది? కుక్క కరిచింది మావయ్య. కుక్క జోలికి నువ్వెందుకెళ్ళావు దీపక్? వీడు కుక్క జోలికి వెళ్ళలేదు తమ్ముడు, ఆ కుక్కే వీడి జోలికి వచ్చింది. ఈ మధ్య కుక్కల దాడులు కూడా ఎక్కువైపోయాయి. పింకీ, గోపి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.